దేశభక్తితో గణేష్ పండుగ ఇమిడి ఉందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. భక్తి శ్రద్ధలతో గణేష్ నిమజ్జనం ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. కొంతమంది హిందువుల పండుగలను వక్రీకరించే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది కంటే ఈ సంవత్సరం కరీంనగర్లో నిమజ్జనం ఏర్పాట్లను భారీగా చేసినట్లు తెలిపారు. కరీంనగర్లో రేపటి వినాయక నిమజ్జనం కోసం మానకొండూరు చెరువు దగ్గర ఏర్పాట్లను పరిశీలించారు బండి సంజయ్. ఇలా వినాయక నవరాత్రి ఉత్సవాల యొక్క ప్రాధాన్యత ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళను ఈ దేశం నుంచి పారద్రోలని చెప్పి ఒక ఆలోచనతో హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలి, దానికి ఒక వేదిక కావాలి అని చెప్పించి బాలా గంగాధర్ తిలక్ గారు అయితే ప్రారంభించారో నాటి నుంచి నేటి వరకు కూడా అదే వాతావరణంలో ఇలా దేశవ్యాప్తంగా కూడా ఈ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటాం. మనం పోయినసారి కంటే గత 2 సంవత్సరాల తర్వాత ఈసారి ఒక భక్తి శ్రద్ధలతో ఇలా ఈసారి వినాయక నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి. చాలామంది యువకులందరూ కూడా దీక్ష తీసుకున్నారు. 9 రోజుల పాటు దీక్ష తీసుకొని వాళ్ళ పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. చాలామంది అక్కడిక్కడ వాగుతూ ఉంటారు, విఘ్నేశ్వర నవరాత్రులు వీళ్ళు అది చేస్తారు అని. అవన్నీ కూడా తప్పు. కొంతమంది కావాలనే ఈ పండుగలను పండుగల పట్ల వ్యంగ్యంగా వివరించడానికి, ఈ పండుగల పట్ల సమాజంలో తప్పు ఆలోచన కలిగించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి యువత అంతా కూడా ఇలా ఒక మంచి ఆలోచిస్తున్నారు. వినాయక మంటప నిర్వహణ చేస్తే, వినాయక మంటపాలను ఏర్పాటు చేస్తే, ఆ స్వామివారికి సేవ చేస్తే, వాళ్ళ ద్వారా 10 మందికి స్వామివారి దర్శనం ఇస్తే, 10 మందిని ఆ పూజలో పాల్గొనే విధంగా ప్రయత్నం చేస్తే కోరిన కోరికలు తీరుతాయని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం యువతలో కూడా వచ్చింది. మొదట చేసేది విఘ్నేశ్వర పూజ చేస్తాం. అలాంటి విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు ఘనంగా చేసుకోవాలి, భక్తి వాతావరణం చేసుకోవాలని చెప్పి ఇలా సమాజంలో ఒక మంచి ఆలోచన వచ్చింది. కాబట్టి దేశభక్తితోని ఇముడి ఉన్న పండుగ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు, విఘ్నేశ్వర నిమజ్జనం కార్యక్రమం. ఎలాంటి సంఘటన జరగలే. అందరికి ఇలా హిందూ సమాజం అంతా కూడా ఒక భక్తి శ్రద్ధలతో ఈ నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటున్నాం. మరి అందరం కలిసిమెలిసి దీన్ని ఒక రాజకీయ కోణంతో చూడకుండా విఘ్నేశ్వర నిమజ్జనోత్సవ కార్యక్రమము ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రజలు ఇబ్బంది లేకుండా, ఎవరికి ఏ కష్టం రాకుండా, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో